ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ప్రతిదినం మీకోసము మీ కుటుంబ సభ్యుల కొరకు మేము అనుదినము ప్రార్థన చేస్తున్నాం. అలాగే చాలామంది వాగ్దానం వింటున్న ప్రియులు, ఆత్మీయులు, మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నారు. రెండు కృతజ్ఞతలండి. తప్పక ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. దేవుడు ఇతరులు కూడా బలపట్టుకు దేవుడు కృప చూపిస్తాడు. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనము. సమాధానపరచువారు ధనులు, వారు దేవుని కుమారులు అనబోదురు. ప్రియులరా, ఈ వాక్యము మీ అందరి నోట్లో కంఠాపాఠంగా ఉండొచ్చు. అయితే గమనించండి, ఈ రోజుల్లో సమాధానం కరువు అయిపోయింది. కుటుంబాల మధ్య, భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, సంఘాల్లో విశ్వాసుల మధ్య సమాధానం లేదు. పైకి మాత్రం వందనాలు చెప్పుకుంటారు, కానీ పైకి మాత్రం మంచిగా కనబడతారు, కానీ అంతరంగ పూర్వకంగా సమాధానం లేదండి. సమాధానం లేకపోతే అక్కడ దేవుడు ఉండడు. అయితే మనం దేవుని బిడ్డలుగా ఒక గుర్తు ఏంటంటే, మన వల్ల ఎవరికైనా కూడా సమాధానం లేని వారికి సమాధానం కలగాలి. ఒకవేళ మీ పరిధిలో మీ బంధువులు ఎవరైనా భార్యాభర్తలు గొడవ వేసుకున్నారు, వారిద్దరిని సరిచేసి సమాధానపరచాలి. ఒకవేళ మీరు అన్నదమ్ముల మధ్య కొట్లాట్లు కలిగి ఆ సమాధానం లేకుండా ఉంటే, నీవు దేవుని కుమారుడు అయితే వాళ్ళిద్దరితో మాట్లాడి వారిద్దరిని సమాధానపరచాలి. ఒకవేళ నీ యొక్క సంఘములో విశ్వాసులు ఎవరైనా కూడా మనస్పార్థాలతో ఉన్నట్లయితే, నువ్వు మంచి విశ్వాసం అయితే, దేవుని కుమారుడు అయితే, వాళ్ళిద్దరిని మంచి చెప్పి సమాధానపరచాలి, ఐక్యపరచాలి. అప్పుడు నువ్వు దేవుని కుమార్తె అవుతావు, అప్పుడు నువ్వు దేవుని కుమారుడు అవుతావు. కొంతమంది గొడవలు వచ్చినప్పుడు ఇంకొంచెం లేనిపోంది చెప్పి వాళ్ళ మధ్య ఇంకో కొంచెం దూరం పెంచుతారండి. అది దేవుని బిడ్డల యొక్క లక్షణం కాదండి. కొన్ని సంగతులు దాచైనా కూడా వారిద్దరిని సమాధానపరచాలి. అక్క, మీ గురించి ఆమె ఇలా చెప్పలేదు, కానీ మంచిగా చెప్పింది, మనం దేవుని బిడ్డలు ఇలా ఉండకూడదు, కలిసి ఉండాలని ఇరువురికి చెప్పి సమాధానపరచాలి. ఈరోజు నీ వల్ల కుటుంబంలో సమాధానం ఉన్నదా? అల్లరి ఉన్నదా? నీ వల్ల నీ సంఘములో సమాధానం ఉన్నదా? లేక అశాంతి ఉన్నదా? నీ వల్ల నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో సమాధానం ఉన్నదా? దయచేసి దేవుని బిడ్డలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సమాధానం రావాలి. కాబట్టి నీ ద్వారా ప్రతి స్థలములో సమాధానం వచ్చే కృప నా దేవుడు అనుగ్రహించును గాక. అప్పుడు ప్రార్థన చేద్దాం. తలలో వచ్చండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఈ ఉదయకాల వాగ్దానం ఉన్న బిడ్డల మీద నీ కృప అనుగ్రహించండి. సమాధానం లేని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. వారి ఇరువురి మధ్య సమాధానం దయచేయండి నా ప్రభా. ముఖ్యంగా నా ప్రభా, ఎదుగునైనా ఎంతోమంది నా ప్రభా ఆయా ఆత్మహత్యకు ప్రేరేపించి కలిగి ఉన్నారు నా ప్రభా. ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటున్నారో వారందరూ కూడా దర్శించి ఆపమని ప్రార్థిస్తున్నాం. నశించిపోతున్న ఆత్మను రక్షించండి నా ప్రభా. ప్రతి దైవజన్ యొక్క కుటుంబాన్ని బలపరచండి. ఈ కడవరి జిల్లాలో భద్రపరచిన తండ్రి, నీ రాకడ సమీపంగా ఉంటునగా ప్రతి క్రైస్తవులు సిద్ధపాటు కలిగి ఉండాలి నా ప్రభా. ముఖ్యంగా నా ప్రభా, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారనైనా ఇప్పుడు యేసు నామములో వారిని ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి అంధకార చీకటి శక్తుల్ని యేసు నామములో లయపరుస్తున్నాం తండ్రి. అలాగే నా కుటుంబాల్లో సమాధానం దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.